నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల పరిధి శిరసనగండ్ల సీతారామచంద్ర స్వామి దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది దేవాదాయ శాఖ. కొన్నేళ్లుగా అనుమతి లేకుండా దేవాదాయ భూములలో పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు గుర్తించారు అధికారులు. భూములు ఆక్రమణకు గురవుతుండటంతో 2012లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిటిషన్ వేసింది దేవాదాయ శాఖ. ఈ నిర్మాణాలను కూల్చివేయాలని 2024లో ఉత్తర్వులను జారీ చేసింది కోర్టు. బాధితులు గడువు కావాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేయగా 6 నెలల సమయం ఇచ్చిందన్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్. 2012 పిటిషన్ ప్రకారం 34 ఇళ్లను గుర్తించి కూల్చివేశామన్నారు అసిస్టెంట్ కమిషనర్. దేవుణ్ణి నమ్ముకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు ఉపాధి లేకుండా పోయిందన్నారు బాధితులు. క్రితం నుండి షాప్ మీద ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు వచ్చి సడన్ వచ్చి కూలగొట్టేసిరు వాళ్ళు. ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మేము నోటీసులు ఇస్తే కోర్టులో కేసు వేసినాం, అది కూడా కాదన్నారు. నిన్న సాయంత్రం మళ్ళీ 45 రోజులు అవుతుందంట వచ్చి, గాని మాకు చెప్పకుండా నిన్ననే వచ్చి సడన్ గా కూలగొట్టేసిరు. మీటింగ్ పెడితే కూడా 25 రోజులు ఆర్డర్ ఇచ్చిరు. 25 రోజులన్నా కనీసం ఉంచాలి కదా మమ్మల్ని. 25 ఎమ్మటే మళ్ళీ సాయంత్రం మీటింగ్ అయిపోతానే ఉంది. 7 గంటలకే మళ్ళీ డబ్బు సాటిస్తేనే కూలగొట్టాలి. తెల్లారి తలకి సామాన్లు చదువుకోరు.